హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి రెగ్యులర్గా రౌండ్ షేప్లో కాకుండా ఈరోజు స్క్వేర్ షేప్లో కేక్ ఎలా ఫినిషింగ్ చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను. ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇది వచ్చేసి 1/2 kg కేక్ అనమాట. అది కూడా బటర్ స్కాచ్ ఫ్లేవర్. సో నేనైతే 5 ఇంచ్ టిన్లో వేసుకొని స్క్వేర్ మౌల్డ్లో బేక్ చేసుకున్నాను. సో కొంచెం డోమ్ షేప్ అనేది వచ్చిందనమాట పైన. ఆ డోమ్ షేప్ని అయితే నేనైతే కట్ చేసి తీసేసుకున్నాను. అండ్ అలాగే 3 స్లైసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ బోర్డ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కదా, 1 kg బోర్డ్ అనేది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర 1/2 kg బోర్డుల్లో ఓన్లీ సర్కిల్ మాత్రమే ఉంది. సడన్గా స్క్వేర్ ఆర్డర్ వచ్చింది కాబట్టి నా దగ్గర స్క్వేర్ 1/2 kg లేదనమాట. మీ దగ్గర 1/2 kg బోర్డు ఉన్నా కూడా మీరు తీసుకోండి. ఫస్ట్ లేయర్ అయితే పెట్టుకొని షుగర్ సిరప్ సోక్ చేసుకొని క్రీమ్ లేయర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ కాబట్టి నేను వచ్చేసి ఎమల్షన్ యూస్ చేశాను ఫ్రెండ్స్. సో దట్ నాకు కలర్ అనేది ఎల్లో కలర్ వచ్చింది. అండ్ క్రీమ్ వచ్చేసి నేను ఎప్పుడు వైటే పెట్టుకుంటా. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఎసెన్స్ వేసి స్పాంజ్ రెడీ చేస్తారో మన ఎసెన్సెస్ యూస్ చేసినప్పుడు స్పాంజ్ అనేది నార్మల్ కలర్లో ఉంటుంది. సో మీరు కలర్ఫుల్ క్రీమ్ యూస్ చేశారంటే అక్కడ ఆల్టర్నేట్గా ఉంటాయి కాబట్టి హిట్ పేర్ కింద ఉంటుంది. అండ్ అలాగే మీరు స్పాంజ్ కలర్ఫుల్ చేస్తే క్రీమ్ అనేది వైటే పెట్టుకోండి ఫిల్లింగ్స్లో. సో ఇది చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు డోమ్ షేప్లో కట్ చేసుకున్న ఫస్ట్ లేయర్ ఉంది కదా, అది వచ్చేసి నేను సెకండ్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో నేను టేస్ట్ కోసం అయితే బటర్ స్కాచ్ క్రష్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర బటర్ స్కాచ్ క్రష్ లేకుండా బటర్ స్కాచ్ నట్స్ ఉన్నా కూడా వాటిని క్రష్ చేసేసుకొని మీరు వేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా కూడా స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా దాని టేస్ట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం స్పాంజ్లో బటర్ స్కాచ్ ఎమల్షన్ అనేది వేసాం కాబట్టి. అండ్ ఎప్పుడు కూడా రెగ్యులర్ రౌండ్ షేప్లో చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. రౌండ్ షేప్ అయితే మనకి ఫినిషింగ్ తేవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మన టర్న్ టేబుల్ రౌండ్గా ఉంటుంది, అది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కాబట్టి మన కేక్ కూడా అట్లానే తిప్పుతా చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. కానీ స్క్వేర్, రెక్టాంగిల్ ఇలాంటి షేప్స్ హార్ట్ షేప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫినిషింగ్ చేయాల్సి వస్తుంది. నాకు నార్మల్గా రౌండ్ షేప్ ఒక 10 to 15 మినిట్స్లో కేక్ రెడీ అయిపోయిందంటే ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రానే పట్టింది ఫ్రెండ్స్. సో మీరు కూడా చూడండి, చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను, అవి ఫాలో అయ్యి చేసుకున్నారంటే మీరు కూడా రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఎవ్రీ లేయర్ అయిన తర్వాత మీరు ఎడ్జెస్ అనేవి క్లియర్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు ప్రాపర్ షేప్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా లాస్ట్లో ఒకేసారి అడ్జస్ట్ చేసుకుందామంటే కనుక షేప్ అనేది ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే సెకండ్ లేయర్లో కూడా నేనైతే క్రష్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ కేక్ రివ్యూ నిన్న వెళ్ళింది ఫ్రెండ్స్. సో కేక్ కూడా చాలా డెలిషియస్గా ఉందని కేక్ రివ్యూ అయితే పెట్టారు కస్టమర్స్, వాళ్ళు చాలా హ్యాపీ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్ లేయర్ అయితే మనం ప్లేస్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. అండ్ మెయిన్లీ ఈ షేప్స్ చేసేటప్పుడు ఎడ్జెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం మామూలుగా రెగ్యులర్గా క్రీమ్ ఎలా తీసుకుంటామో కొంచెం ఎక్కువ అట్లానే తీసుకొని ఎక్సెస్ క్రీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆ ఎక్సెస్ క్రీమ్తోనే మనం క్రమ్ కోట్ అనేది చేసేసుకోవాలి. ఈరోజు నేను యూజ్ చేసిన నాజల్స్ నెంబర్ చెప్తాను, కింద వేసిన బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసాను. ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మీరు ఏమి ఇంపార్టెంట్ టిప్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, క్రమ్ కోట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎడ్జెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పైన ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి మనం సైడ్స్ మొత్తం ఇప్పుడు ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. సో దట్ కొంచెంగా క్రీమ్ అనేది తీసుకొని మీరు సైడ్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ముందు క్రీమ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి 4 సైడ్స్. దాని తర్వాత ఎక్సెస్ క్రీమ్ని మనం స్క్రేప్ అవుట్ చేసుకోవచ్చు, దానిలో అయితే ఏమీ ఇబ్బంది లేదు కదా. కానీ క్రమ్స్ అనేవి ఏ మాత్రము కనిపించకుండా నీట్గా అయితే కోటింగ్ వేసుకోండి ఫినిషింగ్.
అండ్ మోస్ట్లీ ఏంటి అంటే మనకి ప్యాలెట్ నైఫ్తో చేయాలి అని అంటే ఇదే అవ్వదు అనమాట. సో మోస్ట్లీ మనం స్క్రాపర్స్ కానీ కేక్ కోమ్ కానీ యూజ్ చేస్తే మనకి కొంచెం షార్ప్ ఎడ్జెస్ రావడానికి, అది కూడా తొందరగా కేక్ రెడీ అవ్వడానికి మనకి ఆస్కారం ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి మిడిల్ పార్ట్లో అయితే బాగానే అయిపోతుంది, కానీ ఎడ్జెస్ వచ్చేసరికి చూడండి తిప్పలు పెట్టేస్తూ ఉంటాయి. సో దీనికి ఒక టిప్ ఏంటి అంటే ఒక్కొక్క సైడ్, ఇప్పుడు చూడండి ఒక్కొక్క సైడ్ ఏ అయితే ఎడ్జెస్ పాయింట్ ఉన్నాయో అక్కడ మీరు స్ట్రైట్గా పైకి లేపాలి ప్యాలెట్ నైఫ్ని. సో దట్ అక్కడ ఏమవుతుందంటే ఒక షార్ప్ ఎడ్జ్ అనేది క్రియేట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో అలాగ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫినిషింగ్ చేసినట్టయితే ఆ ఎడ్జెస్ మీకు షార్ప్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నార్మల్గా మనం ప్యాలెట్ నైఫ్ని తిప్పుకుంటూ వెళ్ళిపోయామంటే ఆ షార్ప్ ఎడ్జెస్ రాకుండా అక్కడ కర్వింగ్ అనేది పొజిషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా షార్ప్ ఎడ్జెస్ని అయితే తీసుకొచ్చాను చూడండి సైడ్స్లో. అండ్ ఎక్సెస్ క్రీమ్ని అయితే స్క్రేప్ అవుట్ చేసుకోండి. అలాగే పైన వెళ్ళి ఉన్న ఎక్సెస్ క్రీమ్ని కూడా మొత్తం తీసేసుకోండి. అండ్ ఈ మంత్ వచ్చేసి క్రిస్మస్ మంత్ కాబట్టి నెక్స్ట్ 15th నుంచి మన ఛానల్లో అయితే క్రిస్మస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి కేక్ కోమ్ని అయితే తీసుకున్నాను చూడండి. కేక్ కోమ్ కూడా ఒక లైన్ వైపు మాత్రమే స్క్రేప్ చేస్తున్నాను, అంటే మనం మొత్తం 4 sides ఒకేసారి నేను స్క్రాప్ చేయట్లేదు. ఒక లైన్ మొత్తం ఫినిషింగ్ చేసుకున్నాక ఇంకో లైన్లోకి వెళ్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఎడ్జెస్ అనేవి కొంచెం షార్ప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో బిగినర్స్ అయితే కొంచెం ఇబ్బంది కింద ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఏదైనా సరే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. మోస్ట్లీ ఏంటంటే రౌండ్ షేప్ తొందరగా అయిపోతుంది కాబట్టి అదే పట్టుకుంటారు. సో ఇప్పుడు వచ్చేసి నేను పైన లైన్స్ ఎఫెక్ట్ కోసం ఆయిల్ గ్రీస్ చేసే బ్రష్ని తీసుకొని దాంతో లైన్స్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసుకున్నాను అనమాట. సో పైన ఫ్లవర్స్ అయితే వేసుకుంటాం కాబట్టి ఇలాంటి ఒక టెక్స్చర్ని మనం వేసామంటే మన కేక్ ఇంకా డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు బోర్డ్ మీద ఉన్న ఎక్సెస్ క్రీమ్ని అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ వేసి 1M నోజల్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా రోజెట్స్ అయితే వేసేసుకుంటున్నాను, 1M నోజల్. సో ఇలా 4 కార్నర్స్ నేను రోజెట్స్ అయితే వేసేసుకుంటున్నాను. మీకు కొంచెం చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజులో తిప్పండి, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజుగా తిప్పండి. అండ్ ఇప్పుడు వచ్చేసి లీఫ్ కోసం అయితే నేను నెంబర్ 17 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ లీఫ్ నోజల్ అనేది దొరకకపోతే కనుక మీరు పైపింగ్ బ్యాగ్ని రివర్స్ చేసి వీ షేప్లో కట్ చేశారంటే మీకు ఏ సైజు, చిన్న సైజ్ కావాలంటే చిన్న వీ షేప్ చేయండి, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద వీ షేప్ కట్ చేసుకొని మీరు పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ అనేది ఫిల్ చేసుకొని వేసుకున్నారంటే అది కూడా చక్కగా లీవ్స్ అనేవి నీట్గా వస్తాయన్నమాట వితౌట్ ఎనీ నోజల్. ఒక వీడియోలో అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇదే నోజల్ని యూజ్ చేసి నేను బార్డర్ అయితే వేసుకుంటున్నాను చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్లో పెట్టాలి అండ్ ఒకదానిపైన ఒకటి ఓవర్లేప్ చేస్తూ వెళ్తే గనక మనకి చాలా నీట్గా బ్యూటిఫుల్ డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈరోజు అయితే కొత్తగా చూపించాలని అనుకున్నాను, అంటే కొంచెం ఎప్పుడు రెగ్యులర్గా మనం బార్డర్స్ 14 నెంబర్ లేదా 21 నెంబర్ యూజ్ చేసి వేస్తాను కదా. ఈరోజు అయితే 17 నెంబర్ నోజల్ తీసుకున్నాను, అది కూడా లీఫ్ నోజల్ అనమాట. చూడండి చాలా ఎలివెంట్గా ఉంది. మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి, అలాగే మీరు కూడా ట్రై చేయడానికి చూడండి. అండ్ ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం నేను ఫ్లవర్స్ పైన షిమ్మర్ ఎఫెక్ట్ రావడం కోసం నేనైతే ఈ డస్ట్ స్ప్రే చేసుకున్నాను. అండ్ అలాగే పేరు వచ్చేసి ఫాండెంట్తో కట్ చేసుకొని పూజ అని ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను పెట్టే స్ప్రింకిల్స్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆ చిన్న ప్యాకెట్ 200 రూపీస్ అయితే పడింది. నేను మోస్ట్లీ గోల్డ్ కలర్ దొరుకుతుందేమో అని చూసాను, గోల్డ్ నాకు అవైలబిలిటీలో దొరకలేదు. సో ఇది తీసుకున్న వైట్ కూడా బాగానే ఉంటుందని. సో మీకు కేక్ ఎలా అనిపించింది అనేది చెప్పండి. చిన్న చిన్న సిల్వర్ బాల్స్ అయితే నేను లోపల వేసుకొని హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే ఇచ్చాను. ఈ కేక్ వచ్చేసి 1/2 kg బటర్ స్కాచ్ కేక్. సో నేను ఛార్జ్ చేసింది 380 అనమాట.
అంటే ఈ ఎక్స్ట్రా స్ప్రింకిల్స్కి వాటికి అయితే నేను ఏమీ కాస్ట్ పట్టుకోలేదు, ఎందుకంటే మీకు కొత్తగా ఒక కేక్ అయితే చూపించాలి అని అనుకున్నాను కాబట్టి ఇది నా డిపెండెంట్ మీద నేను చేసింది అనమాట. అందుకే కస్టమర్ నుంచి ఎలాంటి మనీ ఎక్స్ట్రా తీసుకోలేదు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. మన ఛానల్లో అన్ని కేక్ వీడియోసే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.